తర్వాత అమ్మవారు పువ్వుల్లో ఉంటుంది, పుస్తకాల్లో ఉంటుంది. పాలు పాలు సముద్రం నుంచి వచ్చింది కదా అమ్మవారు, పాల సముద్రం నుంచి వచ్చింది కదా, కాబట్టి పాలల్లో ఉంటుంది. పాలు నుంచి వచ్చినది పంచామృతాలలో ఉన్నటువంటి పాలు, పెరుగు, నెయ్యి ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. పంచామృతాల్లో మూలం ఇవి ఉన్నాయి. పాలల్లో ఉంది. పాలు నుంచి వచ్చినటువంటి ఆ పెరుగులో అమ్మవారు ఉంటుంది. నెయ్యి, ఆవు నేతిలో అమ్మవారు ఉంటుంది. ఇలా అందుకే పూలు కానీ, పాలు, పెరుగు, ఈ నెయ్యి ఇటువంటివి కానీ ఉట్టి నేలపై పెట్టకూడదు అంటారు. ఎందుకు ఉట్టి నేలపై పెట్టకూడదు అంటే భూమికి ఆకర్షించే శక్తి ఉంది. పసుపు, కుంకుమల్లో అమ్మవారు ఉంటుంది. సుగంధాది పరిమళ ద్రవ్యాలలో అమ్మవారు ఉంటుంది. ఇటువంటివి ఏవి కూడాను ఉట్టి నేలపై పెట్టద్దు. ఎందుకు అంటే భూమికి ఆకర్షించే శక్తి ఉంది కాబట్టి మనం అవి ఉట్టి నేలపై పెడితే అందులో ఉన్నటువంటి లక్ష్మీప్రదాన్ని మొత్తం కూడాను ఆ భూమి ఆకర్షించి అందులో లక్ష్మీప్రదం లేకుండా చేస్తుంది. అందుకని ఉట్టి నేలపై పెట్టవద్దు అని చెప్తారు పెద్దవారు. మనం కూర్చున్నా సరే, భగవంతుడి దగ్గర కూర్చున్నాము, ఆసనం వేసుకొని కూర్చోవాలి. ఉచిత ఆసనాన్ని వేసుకొని కూర్చోవాలి అనేది ఎందుకు అంటే ఆసనం వేస్తే మనం లక్ష్మీ ప్రదానికి దోహదపడేటువంటి ధ్యానాలు ఏవి చేసినా భూమి ఆకర్షించకుండా ఉంటుంది. తద్వారా ఆ అనుగ్రహం మనకు లభిస్తుంది అని చెప్తారు. ఇలా సుగంధాది పరిమళ ద్రవ్యాల ప్రతి దాంట్లో కూడాను లక్ష్మీప్రదం అయి ఉంటుంది. ఇవన్నీ కూడాను అమ్మవారికి సంకేతాలు. ఇటువంటి వాటిని మనం చులకనగా చూస్తున్నాము. పూలను కోసే విధానం ఉంటుంది. భగవంతుడికి పెట్టాలి అంటే పూలను కోసే విధానం ఉంటుంది. ఆడవారు పూలు వెంటనే నెత్తిన పెట్టుకుంటారు, ఆ పెట్టుకునే విధానం ఉంటుంది. ఇటువంటివన్నీ కూడాను తెలుసుకొని చేస్తూ ఉంటే లక్ష్మీదేవిని మనము ఆమె యొక్క అనుగ్రహాన్ని మనము స్వీకరించిన వాళ్ళం అవుతాం, ఆ అనుగ్రహానికి పాత్రులు అయ్యే వాళ్ళం అవుతాం. ఇటువంటివన్నీ సరిగ్గా చేయక లక్ష్మీ అనుగ్రహం లేదు నాకు అంటే మరి ఎక్కడ తేడా వస్తుంది, ఎక్కడ మనం సరిగ్గా చేయట్లేదు అనేది కూడా చూసుకోవాలి కదా. మనము అగ్నితత్వం ఉంది. అగ్ని మనం ఏది వేసినా స్వాహాకారాలతో వేస్తూ ఉంటాము. మనము లక్ష్మీదేవికి చేసేటువంటి హోమాలు కూడా మనం అగ్నిలో ఆహుతి చేస్తూ ఉంటాము, అగ్నికే చేస్తూ ఉంటాము. ఎందుకు ఆ అగ్ని కూడా లక్ష్మీప్రదమే. అదంతా తీసుకెళ్ళి అమ్మవారి యొక్క పాదాల చెంత ఉంచి ఫలానా వాడు నీకు నీ కోరిక, అతని కోరిక తీరట్లేదు, అతని కష్టాల నుంచి బయటపడలేకపోతున్నాడు, నిన్ను వేడుకుంటున్నాడు అని చెప్పేసి అగ్నిదేవుడు మనం సమర్పించినవన్నీ కూడాను ఆ అమ్మవారి పాదాల చెంత ఉంచుతాడు. అందుకనే అగ్ని కూడా లక్ష్మీప్రదంగా చెప్పబడ్డది. ప్రతిదీ కూడా లక్ష్మీప్రదమే. ఇది అది అని లేదు, ప్రతిదీ లక్ష్మీప్రదమే. లక్ష్మీ అనుగ్రహానికి పాత్రులు కావాలి అంటే మనము లక్ష్మీదేవికి చెయ్యవలసిన ప్రతి ఉపచారాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో చాలా జాగృత వహించి చేస్తేనే లక్ష్మీ అనుగ్రహానికి పాత్రులు అవుతూ ఉంటాము. అది మర్చిపోయి మన ఇష్టానుసారంగా చేయడము, సత్యము మాట్లాడకపోవడం, ధర్మములో కూడా ధర్మంగా బ్రతకడం కూడా లక్ష్మీప్రదమే. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ధర్మంగా బ్రతుకుతారో వారు లక్ష్మీ అనుగ్రహాన్ని పొందినటువంటి వారే. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ధర్మంగా బ్రతకగలగాలి. అలా ధర్మంగా బ్రతకలేక అమ్మవారికి ఇష్టమైన వాటిని మనము చెయ్యలేక ఈ విధంగా కష్టాలు పడుతూ ఉన్నాము. అమ్మవారికి ఇష్టమైన నివేదన ఏమిటి అంటే గుడ అన్నము, బెల్లంతో కూడుకొని చేసేటువంటి పరవన్నము అమ్మవారికి ఇష్టము. దాన్ని ఏ విధంగా చేయాలి ఏంటి మొత్తం కూడా తెలుసుకుని చేయాలి. మనము అన్నం వండటం అనగానే ఏదో పరమన్నం వండటము భగవత్ నివేదన అంటే అంత ఆషామాషిగా చేయటం కాదు. బియ్యము నానబెట్టుకొని ఆ బియ్యాన్ని పాలల్లో ఉడికించుకొని తర్వాత బెల్లం వేసి చక్కగా కలిసిందాకా చూసుకొని ఆ తర్వాత ఆవు నెయ్యి వేసి భగవత్ నివేదన చేసిన ఏ పదార్థమైనా గుర్తుపెట్టుకోండి, భగవత్ నివేదన చేయవలసిన పదార్థాలు పొయ్యి మించి కిందికి దింపేటప్పుడు నెయ్యి వేయకుండా దింపకూడదు. అది కూడా ఆవు నెయ్యి వేస్తే ఇంకా శ్రేష్టము. అలా వేయకుండా పొయ్యి మించి కిందికి దింపకూడదట.
కాబట్టి అలా నెయ్యి వేసి చక్కగా అంత ఉడికి ఇంక పొయ్యి మించి దింపుతున్నాము అన్నప్పుడు కాస్త నెయ్యి వేసి కలిపి కిందకి దింపాలి. అది కూడా వెంటనే ఉట్టి నేలపై పెట్టవద్దు. ఏదైనా ఆసనం వేసి వేడి వేడిది మళ్ళా మనం ప్లాస్టిక్ అటువంటివి వేస్తే కాలిపోయే ప్రమాదం ఉంది. అలా కాకుండా ఏదైనా పీట లాంటిది వేసి దాని మీద దింపాలి. అలా దింపి చాలా జాగ్రత్తగా కొద్దిగా చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్న సమయంలో అమ్మవారికి నివేదన చేయాలి. వేడి వేడిది పెడతాను తెచ్చి. అలా భగవంతుడికి ఏ భగవంతుడికైనా వేడి వేడిది అలా పెట్టకూడదట. గోరువెచ్చగా ఉండాలి. అలా ఉన్నది భాగవత నివేదన చేయాలి. అట్లని చప్పగా చల్లారిపోకూడదు. పొగలు వచ్చేటట్టుగా వేడి వేడిగా పెట్టకూడదు.